ఇది విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై మహాశక్తి స్వరూపిణి కనకదుర్గమ్మ వెలసిన పవిత్ర స్థలం. కానీ ఈ పవిత్ర స్థలానికి వెతుక ఒక మహోన్నత గాథ ఉంది. ప్రతి యుగంలో అధర్మం పెరిగినప్పుడు భూమిని రక్షించడానికి శక్తి అవతరిస్తుంది. దేవతలారా, మన శక్తి అంతమైంది. దేవతలారా, మీ శక్తి అంతమైంది. అతడెవరు? ఎవరికి లొంగని అసురుడు, మహిషాసురుడు. నేనే మహిషాసురుడు. దేవతలను జయించి స్వర్గాన్ని కబళించిన దుర్మార్గుడు మహిషాసురుడు. ఇప్పటి నుండి ఈ లోకాల అధిపతి నేనే. అప్పుడు దేవతల శక్తులన్నీ కలిసి శక్తి స్వరూపిణి దుర్గాదేవి అవతరించింది. అధర్మానికి అంతం నా చేతుల వలన జరుగుతుంది. నువ్వెవ్వురా నన్ను ఎదుర్కోవడానికి? నేనే ధర్మ సంరక్షిణి. అసుర శక్తి ఎప్పటికీ శక్తి స్వరూపిణిని జయించలేడు. ఇది ఎలా సాధ్యం? అసుర సైన్యం దాడి చెయ్యండి. ధర్మానికి వ్యతిరేకులెవ్వరూ నిలవలేరు. అమ్మవారి బాణం సైన్యాన్ని బూడిద చేసింది. ఈసారి నీకు రక్షణే ఉండదు. నీ అధర్మానికి ఇదే ముగింపు. నువ్వు నన్ను ఆపలేవు. అధర్మం ముందు శక్తి ఎప్పుడూ గెలుస్తుంది. దేవి శక్తి ప్రదర్శనతో భూమి కంపించింది. ఇప్పుడు నా అసలు శక్తి చూడు దేవి. ఏ రూపమై వచ్చినా నీకు అంతే ముగింపు. మహిషాసురుడు తన అసలైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దేవతల రక్షణ కోసం నీ దుష్టత్వాన్ని నాశనం చేస్తాను. నీ శక్తి నా ముందు బలహీనమే. చక్రాయుధ శక్తితో నీ అధర్మాన్ని చెరిపేస్తాను. దేవి మొదటి దాడి యుద్ధరంగం మొత్తాన్ని ప్రకాశింపజేసింది. నీ ఆయుధం నన్ను ఆపలేదు. ఇంకా యుద్ధం మొదలైంది మాత్రమే. మహిషాసురా, దేవి శక్తి ఆగదు, తగ్గదు. ధర్మం బలమే. ఇది నీకు జ్ఞాపకం. నా మాయా శక్తితో నిన్ను బూడిద చేస్తాను. నీ మాయా దేవిని నాశనం చేయండి. నీ సైన్యం నా ఖడ్గం ముందు శూన్యం. దేవి ఖడ్గం ముందు చీకటిని అసురుని మాయకు ఇప్పుడు ఎదురుగా నా దేవి అసలైన దివ్య శంఖం రూపాన్ని చూడు. ప్రతిఫలించింది. దేవి శక్తులు 7 ఆయుధాలుగా ప్రతిభాసించాయి. నిన్ను నాశనం చేసి ఈ లోకాన్ని స్వాధీనం చేసుకుంటాను. మహిషాసుర, నీ అహంకారం నీ అంతం. ధర్మం కోసం యుద్ధం. ఇప్పుడు ధర్మం ప్రారంభం. రక్షించడానికి ఈ యుద్ధమే నా ప్రతిజ్ఞ. నీ ప్రతిజ్ఞే నీ చివరి శ్వాస. నా అగ్ని నిన్ను బూడిద చేస్తుంది. నీ సత్యం శక్తి ముందు నా అగ్ని కూడా అగ్నిలో శాంతిస్తుంది. కాలిపోతుంది. దేవి త్రిశూలం చక్రం అసుర గదతో చీకటి ఢీకొట్టింది. జ్వాలను ఛేదించింది. ఈ యుద్ధం ఇక నాకే ఆధిపత్యం. అధర్మం ఎదుట ఏ శక్తి నిలవదు. నువ్వు నన్ను ఎలా ఓడించగలవు? నేను మహిషాసురుడిని. శక్తి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అసాధ్యం. నా కవచం చెదిరిందా? ధర్మం ఎదుట ఏ రక్షణ నిలవదు. మహిషాసురుడు మొదటిసారి దెబ్బతిన్నాడు. నువ్వు ఆపలేనిది నేను. ధర్మం గెలుస్తుంది, సత్యం నడుస్తుంది. దేవి త్రిశూలం అసుర నగ్న కర్పణాన్ని ఛేదించింది. నా శక్తి అప్పుడు అదృశ్యమైంది. అధర్మం మరణిస్తుంది. ధర్మం విజయిస్తుంది. మహిషాసురుడు ధర్మం ముందు పతనమై దేవతలకు విజయాన్ని తెచ్చింది. జై దుర్గా. మహిషాసురుని సంహరించిన దేవి